సార్ ఇప్పుడు ఆమెని చంపేసి పౌడర్ చేసి, ఆ పౌడర్‌ని లేక్‌లో కలిపాను అని చెప్పారు కదా! మరి ఆ వాటర్‌ని ఏమైనా వీళ్ళు ఏమైనా టెస్ట్ చేసి దాని ద్వారా ఏమైనా సమాచారాన్ని కనుక్కునే అవకాశం ఇప్పుడు ఉంటుందంటారా? వాటర్‌లో పౌడర్ చేసినప్పుడు, ఆ హ్మ్. వాటర్‌ని ల్యాబ్‌కి పంపిస్తే ఇప్పుడు వాటర్ అంటే గనక ఇప్పుడు ఈ బాటిల్ ఉందమ్మా. హ్మ్. ఈ బాటిల్‌లో గనక నువ్వు స్పిట్ చేసావనుకో, హ్మ్. ఈ బాటిల్ వాటర్‌ని తీసుకొని వెళ్లి డీఎన్ఏకి పంపించినావనుకో, నేనా, నువ్వా చేసిందని చెప్పి తెలిసిపోతుంది. అవును. ఇది బాటిల్ వాటరు. ఒక లేక్ అంటే ఎంతుంటదమ్మా? లేక్ అంటే ఎంతుంటది? లేక్‌లో వాటర్ తీస్తే దాంట్లో ఏమేమి ఉంటాయి? హ్మ్. బాక్టీరియా ఉంటది, వైరస్ ఉంటది, ఫంగస్ ఉంటది. అన్నీ ఉంటాయి గదా! హ్మ్. సో, దాంట్లో ఈ పౌడర్ కలిసిందా లేదా అని చెప్పి ఎట్లా ఫైండ్ ఔట్ జేస్తారు? అది పాసిబుల్ కాని అంశం కదా! హ్మ్. అదే విధంగా ఇంటి దగ్గరికెళ్లి కొన్ని బ్లూరే టెక్నాలజీ ద్వారా అంటే ఆ చెరిపేసిన మరకలు వాటిలన్నిటిని కూడా ఐడెంటిఫై చేశారు అని చెప్పి ఒక హ్మ్. వార్తా కథనాంశం. హ్మ్. అంటే ఆ టెక్నాలజీ ఉంది. కరెక్టే. అంటే ఆ స్టెయిన్స్ అంటే ఆ మరకలు కనిపిస్తా ఉంటాయి. అవును. కడిగేసి ఎంత తుడిచేసిన చెరిపినా సరే ఉంటాయి. అవును. ఉంటాయి. సినిమాల్లో కూడా మనం చూస్తా ఉంటాం. ఇట్లా హ్మ్. లైటింగ్ ఏస్తా ఉంటే గనక మరకలు అట్లా కనిపిస్తా ఉంటాయి. సో, కనిపిస్తాయి. ఒక ఎక్స్‌పర్ట్ వస్తాడు. అంటే ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్‌పర్ట్. అవును. క్లూ స్ట్రీమ్ అంటారు. హ్మ్. ఆ క్లూ స్ట్రీమ్ వస్తది. సో, ఆ కనిపిస్తున్నాయి రక్తపు మరకలు. అయితే వాళ్ళేం జెప్తారు? అయి రక్తపు మరకలు కావచ్చు. మరే ఇతర మరకలైనా కూడా కావచ్చు. హ్మ్. అంటే ఇక్కడ కింద ఏదన్నా ఒకటి ఒక కర్రీనో లేదు అంటే ఒక ఆయిలో, ఒక బ్లడ్డో ఏదైనా కింద వేసి దానికి మొత్తం క్లీన్‌గా మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసినప్పుడు, ఒక డిటర్జెంట్ తోటో, లేదా సమ్ ఎక్స్‌వైజెడ్ కెమికల్ తోటో, ఆ బ్లూరే టెక్నాలజీ చేసినప్పుడు అక్కడ మరకలు కనిపిస్తా ఉంటాయి. హ్మ్. అదే మరకలని ఎట్లా తెలియాలి? సరే రక్తం మరకలని చెప్పి అనుకుందాము. అవి మనిషి యొక్క రక్తమా? కుక్క రక్తమా? చేప రక్తమా? కోడి రక్తమా? మేక రక్తమా? కుందేలు రక్తమా? ఎవరి రక్తం అని చెప్పి ఎలా తెలియాలి? సో, ఫిజికల్‌గా అక్కడ ఏదైనా కనిపిస్తే దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్‌కెళ్ళి టెస్ట్ చేసి చేస్తే అప్పుడు అర్థమైపోతది. ఈ బ్లడ్ ఎవరిది ఏంటి అని చెప్పని. సో, కొంతేదో దొరికింది అని చెప్పనంటున్నారు. దాన్ని పిల్లల డీఎన్ఏతో చూస్తే సరిచూస్తే దాని ప్రకారము కేసు ముందుకు వెళ్తది అని చెప్పి కూడా పోలీసు వాళ్ళంటారు. ఇంకొక హ్మ్. కథనం ఏముంది అనంటే గనక హ్మ్. ఇతనికి వేరే వాళ్ళతో ఎవరితో అయినా సరే అక్రమ సంబంధం ఉండి లీగల్ రిలేషన్‌షిప్. ఓకే. ఉండాలి. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు ఫోన్‌లో కనిపిస్తున్నాయి. అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అని చెప్పి కూడా పోలీసుల కథనం ఉంది. హ్మ్. సరే అది ఏ కారణమైనా ఉండని. ఒక నిండు ప్రాణం ఈరోజు బలైపోయింది. దానికి సంబంధించి ఆ యొక్క నేరం చేసిన వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలి అనంటే గనక కోర్టు ముందు తగిన సాక్ష్యాధారాలు కావాలి. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి తను నిజమే చెప్తున్నప్పుడు నేనే అవును చంపాను, ఇలా చంపాను, అలా చంపాను. కాపోతే మీరు నేను ఇలా చంపానని చెప్పాను కదా! మీరు రుజువు చేసి చూపించండి అని అంటున్నారు. మరి ఇలాంటప్పుడు నేను ఒకడిని చంపిన తర్వాత అవును నేను ఇలాగే చంపాను. కానీ మీరు రుజువు చేసి చూపించండి అని అన్నప్పుడు పోలీసులు దీనికి తగ్గ సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మరి ఈ విషయంలో మరి కోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి పోలీసులు దీంట్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చంటే పోలీసులు నిజంగానే ఫెయిల్ అవుతారా ఈ విషయంలోని? కొంతమంది కాదు నేనే చెప్తున్నాను డైరెక్ట్. హ్మ్. పోలీసులు అబ్సల్యూట్‌లీ ఈ కేసుని కోర్ట్‌లో ప్రూవ్ చేసి అతనికి శిక్ష పడేలా చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఈ కేసులో లేవు. హ్మ్. దానికి కావాల్సింది కార్పస్ డెలిసిట్ అని చెప్పి అంటారు. అంటే హ్మ్. డెడ్ బాడీ అక్కడ లేదు. సో, డెడ్ బాడీయే లేనప్పుడు ఆ యొక్క కేసుని ప్రూవ్ చేయాలి అనంటే గనక అది మామూలు విషయం అయితే కాదు. ఏదో అరాకొర సందర్భాల్లో మాత్రమే ఈ విధంగా డెడ్ బాడీ లేకపోయినా కూడా సర్కమ్‌స్టెన్షియల్స్ ఎవిడెన్స్ మీద ప్రూవ్ చేసిన కేసులు ఒకటో, రెండో ఉన్నాయి తప్ప, అది కూడా సందర్భం వేరు. ఈ విధంగా జరిగిన సందర్భాలు లేవు. హ్మ్. సో, ఇక్కడ అసలు బాడీ లేదు. ఎవిడెన్స్ లేదు. కేవలం అతను చెప్తున్నాడు. డీఎన్ఏ చేస్తారు. అవును. ఆమె చనిపోయింది అన్నది వాస్తవం. అవును. రైట్? ఇప్పుడు ఆ యొక్క పౌడర్‌ని బేస్ చేసుకొని మీరు చెప్పినట్టు సరే ఏదో ఒక పౌడర్ దొరికింది అనుకుందాం. లేదంటే ఏదైనా చిన్న పీస్ దొరికింది అనుకుందాం. లేదంటే బోన్ ముక్క ఏదైనా దొరికింది అని అనుకుందాము. దొరికినప్పుడు ఆ డీఎన్ఏని పిల్లల డీఎన్ఏని కంపేర్ చేస్తారు. రైట్. కంపేర్ చేశారు అనుకుందాము. మ్యాచ్ అయింది అనుకుందాము. రైట్. అంటే ఆమెదే ఓకే. చనిపోయింది తల్లి. తల్లి. హ్మ్. క్లియర్. చంపిందెవరు? ఇక్కడ ఇంకో క్వెషన్. మరిప్పుడు తనతో పాటు తన భర్తే ఉన్నారు కాబట్టి ఇంకక్కడ చంపింది ఇంకెవరు అనన్న క్వెషన్ మార్క్ ఎందుకొస్తుందంటారు? ఉన్నప్పుడు అంటే ఉంటే అతను చంపినట్టే మనం ఎట్లా భావించాలి? హ్మ్. ఒకవేళ తను కాకన్నా ఇంకెవరి వల్లో చనిపోతే ఫస్ట్ ఆఫ్ అది ఆల్ అప్పుడు ఆయనొచ్చి పోలీసులు కేసెత్తాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలి గదండీ! హ్మ్. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి గదా! బయట వ్యక్తులు ఎవరినో వచ్చి చంపారేమో!
బయట వ్యక్తులు ఎవరో వచ్చి చంపితే, ఒక భర్త ఎందుకని అంత కామ్‌గా నాకేమి తెలీదు. సరే ఎవరో వచ్చి చంపారు. నేను నాకు నాకు సంబంధం లేదులే. నేనెందుకు పట్టించుకోవాలి అన్నట్టుగా ఇలా ఉండరు కదా! లైక్ ఇప్పుడు మీ వైఫ్ ఉంది. మీరున్నారు. మీరుండంగానే పోనీ మీరు పడుకున్నారు. పక్కన ఇంకో బెడ్‌రూమ్‌లోనే ఎక్కడో ఉన్నారు. మీకు సౌండ్ కూడా వినిపించలేదు అని అనుకుందాం పోనీ. మీరు వెళ్ళేసరికి మీ వైఫ్‌ని చంపేసారు. అంతా అయిపోయింది. అక్కడ డెడ్ బాడీ కూడా లేదు. బట్ మీరు ఊరుకుంటారా? ఇలాగే సైలెంట్‌గా ఉంటారా? పోలీసులే వచ్చి మీ దగ్గరికి ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు నాకు తెలీదు అన్నట్టుగా ఉంటారా ఇలాగా? ఉండరు కదా! మీరు వెళ్తారు కదా! పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారు. మీరొక లాయర్ కాబట్టి మీరు ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలో మీ ఆలోచనలో మీరు ఇప్పుడు చేస్తారు. సమాజంలో చచ్చిపోయిన అన్నిట్లికి మనం అట్రిబ్యూట్ చేసుకుంటున్నాము అని అంటే గనక, హ్మ్. ఇప్పుడు అది మీరైనా, మీ హస్బెండ్ అయినా సరే, మీరు చచ్చిపోయినా, లేదంటే గనక మీ హస్బెండ్ మిమ్మల్ని చంపేసినా, హ్మ్. లేదు అనంటే గనక మీరు మీ హస్బెండ్‌ని చంపేసినా కూడా, ఇక్కడ ఏంటి అనంటే గనక పరిస్థితులు ఏముంటాయి అనేది ఇక్కడ ప్రధానమైన కారణంగా మనం అంటే చూడాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, పరిస్థితులు కొంచెం బాగోలేదు అనేసి ఒక మనిషిని ఇంకో మనిషి చంపుకోవచ్చు అనంటారు. చంపాడా? చంపలేదా? అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలాల్సిన అంశము. హ్మ్. ఒక కెమెరా పెట్టుకొని, ఒక మీడియా పట్టుకొని, మేమే మొత్తం చేసేస్తాం మీడియా ట్రైలు అనంటే గనక, హ్మ్. అది నేటి ఈ కాలంలో చెల్లదు. మీడియాకు కూడా కొన్ని హద్దులుంటయి. హ్మ్. సో, ఎవడు అడిగేటోడు లేడు గదా! అని జెప్పి మేము ఇష్టం వచ్చినట్టు ప్రతి దాని మీద మాట్లాడతాము అనంటే గనక, కోర్ట్ నుంచి చెంపదెబ్బలు లెఫ్ట్, రైట్ పడతా ఉన్నయి. హ్మ్. కొన్ని ఛానెల్స్ అయితే మూసుకునే పరిస్థితి గూడా ఉంది. హ్మ్. సో, నేనిక్కడ ఏమంటున్నాను అనంటే గనక, ఒక క్రైమ్ జరిగినప్పుడు పైన చూసే స్క్రోలింగ్‌లు పట్టుకొని, మొత్తం మనకే తెలుసు అని జెప్పుకొని తిరిగి ఈ సో కాల్డ్ జర్నలిస్టులకి హ్మ్. చెప్పు దెబ్బలొకటి తక్కువయినియి. ఎందుకు హ్మ్. అనంటే గనక, ఫస్ట్ ఇటువంటి కేసుల గురించి మాట్లాడేటప్పుడు చట్టం ఏం చెప్తుంది? సెక్షన్ 106 ఏం చెప్తుంది? ఐపీసీ 302 ఏం చెప్తుంది? లేదు అనంటే గనక బిఎన్ఎస్ యాక్ట్ 103 ఏం చెప్తుంది? హ్మ్. ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా తెలుసుకొని, అంతకుముందు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమున్నయి? సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? అదే విధంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే ఏంటి? బియాండ్ ది రీజనబుల్ డౌట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మాట్లాడితే, అప్పుడేం జరుగుతది అనంటే గనక ప్రజలకు కూడా ఓహో! ఇంతుంటదా అని జెప్పి తెలుస్తుంది. తెలిసి తెలియని మాట్లాడడం చేత ఏం జరుగుతుంది అనంటే గనక, సమాజం కూడా పక్కదోవ పడుతుంది. రైట్? అంటే ఈ జడ్జి జూడు పెళ్ళాన్ని చంపేస్తే వాడిని బయటకు వదిలేసాడని జెప్పని. వాళ్ళకి తెలీదు గదా! ఎందుకంటే గనక ప్రజలు ఎప్పుడూ కూడా ఎమోషన్స్ మీద ముందుకు వెళ్తా ఉంటారు. హ్మ్. ఆ ఎమోషన్స్ ఎవరు రెచ్చగొడతారు? తెలిసి తెలియని మీడియా ఛానల్ లాంటోళ్ళు. రైట్? సో, ఒక నిజాన్ని సమాజానికి చేరవేసేటప్పుడు దాని నిజమేంటి? అబద్ధమేంటి? ఏముంది అని జెప్పని. సో, ఏ విధంగా తెలియజేయాలి? ఈ విధంగా ఆరోపణ ఉంది. ఏ పర్సన్ ఈస్ ప్రెస్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ అని చెప్పనంటారు. హ్మ్. దానికి అర్థం ఏంటి అనంటే గనక, ఎవరైనా ఒక వ్యక్తి కోర్టు ద్వారా ఒక ట్రయల్ జరిగి, ఆ కోర్టు అతనికి శిక్ష విధించేంత వరకు అతన్ని నిర్దోషిందిగానే భావించాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. రైట్? ఇప్పుడు వీడు దొంగ, వీడు దొంగ, వీడు దొంగ అంటారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హైదరాబాద్ సిపి గారు అని అన్నారు. ఏమన్నారు హైదరాబాద్ సిపి గారు? మీడియా అమ్ముడుపోయింది అని చెప్పని అన్నారు. అమ్ముడుపోయారా మీరు? అమ్ముడుపోయారా మీరు? మేమెందుకు అమ్ముడుపోతాం? మరి? ఆయన హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసాడు అమ్ముడుపోయింది లేదు అని చెప్పని మాట మాట్లాడారు. రైట్? సో, ఇక్కడ ఏం చేయాలి అనంటే గనక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఆరోపణగానే భావించాలి. హ్మ్. సరే పోనీ ఆయనే చంపలేదు అని అనుకుందాం మీరన్నట్టుగానే మీ వాదన ప్రకారం. ఓకే. ఇప్పుడు చంపలేదని నేను చెప్పట్లేదు. సరే మీరు చెప్పట్లేదు, మేము నేను చెప్పట్లేదు. చెప్పట్లేదు. హ్మ్. అంటే చంపారు అని చెప్పి స్ట్రెయిట్ స్టాండ్ ఎట్లా తీసుకుంటారు అని అంటున్నాను నేను. హ్మ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకోకుండా. హ్మ్. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి, చార్జ్ షీట్ అయ్యి, ట్రయల్ అయ్యేంత వరకు మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. చంపుండొచ్చు, చంపకుండా కూడా పోయి ఉండొచ్చు. హ్మ్. ఎవ్వరు చంపకుండా ఒక మనిషి ఎక్కడికెళ్ళిపోయారని ఇక్కడ ఇంకో క్వెషన్ మార్క్ కూడా ఉంటుంది కదా! ఇప్పుడు మనిషి పోనీ చనిపోలేదు. సజీవంగానే ఆమె ఉంది. ఎక్కడ ఎవరు ఏమి చేయలేదు అని అనుకుంటే, ఆమె బతికి ఎక్కడొక్కడ ఉండాలి. దానికి తగ్గ ఆధారాలు కూడా దొరకాలి కదా! ఇప్పుడు ఒక మనిషి లేదు, ఆమె డెడ్ బాడీ లేదు అని అన్నప్పుడు, ఆమెతో పాటు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్‌గా వాళ్ళనే అనుమానిస్తారు. ఇక్కడ మనం ఎంత ఆయన చంపారు అన్నా కూడా, చంపలేదు అన్నా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే సస్పెక్ట్‌గా తీసుకుంటారు. ఇక్కడ ఇంకొకళ్ళు ఎవ్వరిని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. పోనీ పిల్లలు ఉన్న వాళ్ళతోని సో, పిల్లల్ని పాయింట్ ఔట్ చేసి పిల్లలున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే సమాధానాన్ని కూడా కొద్దిగా లెక్కల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరన్నది కూడా పాయింటే. బట్ ఆయన చేశారో లేదో అనేది మనకు కూడా తెలీదు. బట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ నా క్వెషన్ ఏంటంటే, ఒకవేళ ఆయనే చంపారు అని అనేసి ప్రూవ్ అయితే గనక,
నార్మల్ గా ఒక మర్డర్ జరిగితే 302 ప్రకారం ఆ సెక్షన్ కింద తనకి ఒక శిక్ష అనేది వేశారు. బట్ ఇక్కడ ఒకవేళ నిజంగా తనే చంపుంటే గనక ఒక ఆఫీ తను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ దాంతో పాటుగా అతి కిరాతకంగా మనిషిని ముక్కలు ముక్కల కింద చేసి పిల్లలకి తల్లి లేకుండా చేసినందుకు తినకి ఏ విధంగా శిక్ష వేయొచ్చంటారు? రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద కోర్టు గనక భావించినట్లయితే గనక డెత్ పెనాల్టీ అంటే ఉరి శిక్ష విధించడం జరుగుతుంది. హ్మ్. ఆ విధంగా కాదు అని చెప్పి కోర్టు భావిస్తే గనక ఇది హ్మ్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కాదు అని చెప్పి కోర్టు భావిస్తే అతనికి జీవితకాలపు శిక్ష విధించవచ్చు. హ్మ్. లేదు అనంటే గనక 10 సంవత్సరాల శిక్ష విధించవచ్చు. హ్మ్. సో, ఆ యొక్క తీవ్రతను బట్టి, కేసును బట్టి